మేడం పైకి వెళ్ళండి. ఇక్కడ హాస్పిటల్. పైకి వెళ్ళండి. ఇంకా పైకి వెళ్ళాలా? పైకి వెళ్ళండి. సార్ రండమ్మా కూర్చోండి. చెప్పండి అమ్మా. సార్ మా చెల్లికి సైట్ ఉంది సార్. ఈ అమ్మాయికి ఉందా? అవును సార్, నాకే ఉంది సార్. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు. ఓకేనమ్మా, చూస్తారా ఒకసారి? ఏంటి సార్? మాకేం అర్థం కావట్లేదు. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, ఒకసారి ఇలా రండి. ఇదిగమ్మా, ఇది వచ్చేసి మనకి మొత్తం 18 ప్లాట్లు వస్తాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 ప్లాట్లు మీది ల్యాండ్ కాబట్టి మీకు 2 ప్లాట్లు ఇస్తాం. అలాగే 10% ఈ ప్లాట్లన్నిటి మీద వాటా కూడా ఇస్తాం. ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తాయి, ఇదంతా రోడ్డు వస్తుంది. ఈ ఫ్లాట్లు ఏంటి, ఈ బాత్రూమ్లు ఏంటి, మాకేం అర్థం కావట్లేదు సార్. దీనిలో అర్థం కావడానికి ఏముందమ్మా, సైట్ మీ చెల్లిది, 18 ప్లాట్లు, 2 ప్లాట్లు మీకు, 10% మీకు. సార్ మా చెల్లికి ఉంది, ఆ సైట్ కాదు సార్, ఈ సైటు. ఇంతకీ ఇది హాస్పిటల్ కాదా సార్? ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్ అమ్మా. ఎవరు చెప్పారు మీకు ఇది హాస్పిటల్ అని? కిందకు ఆవిడుండి పైకెళ్ళండి పైకెళ్ళండి అని చెప్పింది సార్. ఓ, ఆవిడ బస్సు కండక్టర్ అమ్మా. పాపం ఈ మధ్య ఉచిత బస్సుల్లో ఆడోళ్ళు కొట్టుకొని ఈవిడ తలకాయ పగలు కొట్టారు. అప్పటి నుంచి మీలాంటి వాళ్ళు ఎవరు కనపడ్డా పైకి వెళ్ళండి అని చెప్పింది పాపం. అమ్మో పిచ్చిదంటే ఇంకా నయం, మనల్ని కొరకలేదు.